అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఫీల్డ్ స్టార్టింగ్లో మనీ జీరోగా ఉండేటప్పుడు ఎలా సస్టైన్ అయ్యే డే ఏమైనా ఉందా? ఏం లేదండి. మమ్మీ ఎనీవేర్ దగ్గర- ఐ హావ్ టు గో టు అన్ ఆడిషన్. నడుచుకుంటే లేదండి. I used to put a mask, specs, scarf and everything. So if I didn't have money, ఎప్పుడు అంత వరకు రాలేదు. But there were days, I still remember there were days where I used to just go and I used to just have one meal a day. సో ఏదో ఒకదానికి ఆ డేకి సస్టైన్ అవ్వడానికి ఐ యూస్ టు డూ సర్టన్ థింగ్స్ లైక్ ఓకే బైక్ అయితే పెట్రోల్కి మనీ అయిపోతే అదే మనీ ఉంటే ఐ కెన్ అట్లీస్ట్ హ్యావ్ గుడ్ మీల్. సో మోస్ట్లీ ఐ ఈట్ అట్ హోమ్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ కుదరదు ఆడిషన్ ఇవ్వడానికి. ఈ ఆఫీస్కి వెళ్తాము ఆఫీస్కి వెళ్తాం. సో ఏదో ఒకదానికి కట్ చేసేసి ఓకే నడుచుకుంటూ వెళ్దాం ఏముంది ఇక్కడే కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరాలి. వెహికల్ అయితే 10 minutesలో వెళ్ళిపోయేది, హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. సో ఐ యూస్ టు వాక్. దే వర్ స్టిల్ డేస్ ఐ రిమెంబర్ ఫిలిం నగర్ నుంచి శ్రీనగర్ కాలనీకి ఐ యూస్ టు జస్ట్ వాక్ అండ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది ఆడిషన్. యా సో దే వర్ డేస్. అదే అంటున్నాను కదా, ఐఎమ్ వెరీ స్టబర్న్ యాజ్ ఎ పర్సన్. నాకు ఇది అవ్వాలి అంటే ఐ విల్ డూ ఎనీథింగ్. దీనికోసం నేను ఫుడ్ కట్ చేసేయాలా చేసేస్తాను. దీనికోసం ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆన్ దిస్, ఐ విల్ డూ దాట్. సో మేబీ అలా చేసి దాంతోపాటు హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చానని నేను అనుకుంటున్నాను. సూపర్ 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 సూపర్. అంటే చాలా మంది యంగ్స్టర్స్కి ఒక వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. ఒక చిన్నది క్లిక్ అయ్యి ఒక చిన్నది ఫేమస్ అయితేనే వెంటనే ఒక యాటిట్యూడ్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉంటాయి. బట్ అలాంటిది నిజంగానే సక్సెస్ అనేది డిపెండ్స్ అవర్ నేచర్ ఆల్సో కదా. సో మన నేచర్, మన వే ఆఫ్ థింకింగ్ అండ్ మన టాకింగ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా మేబీ ఎలా వస్తుందనడానికి వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. సూపర్ మ్యామ్. అండ్ ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెస్ ఖచ్చితంగా మనకు ఉంటారు. మనం ఒక సెలబ్రిటీ, మనం ఒక యాక్ట్రెస్ అయినప్పటికీ కూడా మనం కొన్ని పిక్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళల్లో. యాక్టింగ్ కానివ్వచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వచ్చు, హెయిర్ స్టైల్ కానీ, మేకింగ్ కానీ, వాట్ ఎవర్. సో అలా మీ ఫేవరెట్ ఎవరు, మెయిల్ అండ్ ఫీమేల్, యాక్టర్ అండ్ యాక్ట్రెస్? నాకు వెంకటేష్ గారు అంటే ఇష్టం. నేను ఐ థింక్ 2019 నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూస్ అన్నిటిలో చెప్తానే ఉన్నాను నేను. వెంకటేష్ గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. ఆఫ్ స్క్రీన్ నేను ఎప్పుడైనా కలవలేదు కానీ ద వెరీ మినిమల్ హీ స్పీక్స్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆర్ ఆన్ స్టేజ్, ఐ ఫీల్ హీఈస్ అ వెరీ స్పిరిచువలీ అండ్ ఫిలాసాఫికలీ ఇవాల్వ్డ్ పర్సన్ అనిపిస్తారు. సో ఐ హోప్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్ డౌన్ ద లైన్. అండ్ అది కాకుండా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. ఐ లైక్ హిజ్ ఆరా, హిజ్ యాక్టింగ్ స్కిల్స్, హిజ్ డాన్సింగ్ స్కిల్స్, ద వే హీ స్పీక్. హీ కమ్స్ విత్ సో మచ్ ఆఫ్ ఆరా, మనల్ని కట్టిపడేస్తుంది. కూర్చొని వినాలరా వీళ్ళు మాట్లాడితే అనిపిస్తుంది అలా. సో వాళ్ళు యాక్ట్ చేసినా అలా చూస్తూ ఉండాలనిపించేది ఎన్టీఆర్ గారు. ఐ మెట్ హిమ్ వైల్ హీ వాజ్ షూటింగ్ ఆంధ్ర వాళ్ళ ఫిలిం సారథి స్టూడియోస్లో షూట్ అవుతున్నప్పుడు. ఐ వాజ్ ఇన్ మై స్కూల్. సో షూట్ అయిపోయాక, ఐ మీన్ స్కూల్ అయిపోయాక ఐ జస్ట్ వెంట్ with one of my family member and I clicked a picture with him. I still remember that. Wow. If I get a chance to meet him, I'm definitely going to say this story to him. So ఇది యాక్ట్రెసెస్, నాకు ఇప్పుడున్న యాక్ట్రెసెస్ కన్నా నేను ఎక్కువ వాచ్ చేసే ఫిల్మ్స్ కొంచెం 1980s, 1970s, ఇన్ఫ్యాక్ట్ నేను 1930s నుంచి మూవీస్ కూడా చూస్తాను కన్నా వీళ్ళ ఫిల్మ్స్ కూడా చూస్తాను. సో యా, అంటే ఐఎమ్ సో మచ్ ఆఫ్ మూవీ లవర్. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ అసలు ఆ టైంలో ఎలా చేసేవాళ్ళు. అప్పుడు విడిది కూడా మూవీస్ది 3.5 hours అలా ఉండేది. సో ఐ స్టిల్ రిమెంబర్ మాలపిల్ల చూసినప్పుడు అసలు ఎలా చూసారు ఈ ఫిలిం ఆ టైంలో అనుకునేదాన్ని. దట్ వాజ్ లైక్ 1930s ఆ టైంలో ఫిలిం అది. సో నాకు శోభన గారు, సుహాసిని గారు అండ్ సౌందర్య గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ అంటే నాకు చాలా మంది ఇష్టం. రీసెంట్లీ ఐఎమ్ స్టార్టింగ్ టు లైక్ రాశి ఖన్నా గారు a lot. Somehow I'm really liking her energy. And Shruti Hassan garu. So చాలా మంది ఉన్నారు. సో ఐ థింక్ వీళ్ళిద్దరే లైక్ రైట్ నౌ టాప్ ఆఫ్ మై హెడ్. సూపర్. అండ్ సీరియస్లీ ఖచ్చితంగా ఫిలిం సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ సక్సెస్ఫుల్తో పాటు ఇంకొంతమంది డైరెక్టర్స్ కళ్ళు మీ మీద అలా పడి మీరు అనుకునేటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫిలిం అనేది ఒకటి రావాలి అని కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.
అండ్ సూపర్ సక్సెస్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కలుద్దాం. Thank you. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఇప్పుడు మ్యామ్ వేసుకున్న కాస్ట్యూమ్ కానీ మ్యామ్ బాడీ మీద ఉన్న ఆర్నమెంట్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా ఎంత ప్రైస్ టోటల్ ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. మ్యామ్ ఫస్ట్ మీ ఇయర్ రింగ్స్. ఏం పెట్టుకున్నాను నేను? ఓకే, ఐ థింక్ ఐ బాట్ దిస్ ఇన్ H&M ఫర్ సమ్ ఐ డోంట్ నో 2500, 999 ఏమో ఉంటాయి కదా రేట్స్, నాకు గుర్తుకులేదు. దెన్ ద రింగ్ ఇస్ ఫ్రమ్ ఐ ఆర్డర్డ్ ఇట్ ఆన్లైన్, లిటిల్ థింగ్స్ అనుకుంటా. అండ్ దిస్ అమోర్ మీన్స్ లవ్, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ లిటిల్ థింగ్స్. సో టుగెదర్ ఐ థింక్ దిస్ ఇస్ సమ్ 3,500. 3,500. Okay. Yeah. And Watch. This is a brand MK. I don't know, this is some 11,000. I spend a lot on watches. ఇది కూడా MK brand, but I got this as a gift, so ఎంతో నాకు తెలీదు. This Okay. blazer is from Ellen Solly. ఇది some 6,000. And the top is from Little Box, that is again some 3,000. అండ్ హీల్స్ ఎక్కడ కొన్నానో ఎప్పుడు కొన్నానో కూడా నాకు గుర్తుకులేదు. ఐ షుడ్ రియలీ ఇన్వెస్ట్ ఆన్ మై హీల్స్. ఐ హ్యావ్ అ వెరీ మినిమల్ కలెక్షన్. ప్రతి డ్రెస్ మీదకి అయ్యే వేసుకుంటాను, విచ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీల్స్ జనరల్గా దే కాస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ ప్రైజే ఒక 4,000 నుంచి ఉంటుంది. లెట్స్ సే దట్ ఈస్ సమ్ 5,000. 5,000. Yeah. So 5,000 and costume? This is 6 and this is 2 or 3. So 8 Eight. plus 5, 13. 13. Mm. 13 and 14, This 15, 15, 16, 5,000. 16, 5,000 plus 2,000. Yeah. 18,500. And watch. 11,000. Yeah. 18,500 plus 18. 11,000. It's 29,500. 29,500. అది నాకు తెలియదండి. అది మీకు This తెలీదు. is gift. So nail polish or 1,500. This, yeah, then I should actually change my nail polish. Almost 30,000. Shit. సో ఈ రోజు మీరు 30,000 ప్రైస్ లో అంత ఇదే makeover. 30,000 కనిపిస్తుంది. The diet we do, the workouts we do, we pay to our trainers, our gym, అవన్నీ కనిపించని ఖర్చులు అవన్నీ. అవన్నీ కనిపించని ఖర్చులు కదా. Yeah. బట్ అన్ని కలిపి అరౌండ్ 50,000. Okay, let's Yes. say that. బట్ ఈ టోటల్ ఎంటైర్ కాస్ట్యూమ్ అండ్ ఆర్నమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ 30,000. అందరూ అనుకుంటారు. I actually bought a oversize. నేను వెళ్ళలేదు. My assistant brought this. So I need to go get it exchanged. This is actually కొంచెం నా size కాదు. Because the interview was so sudden, I had to come quickly. Oh my god, oh super. Yeah. And thank you ma'am, thank you so and much. all the very best. Thank you so much.